బిడ్డలారా, క్రైస్తవులే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు, ఆచారాలు పట్టుకుని ఏలాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు? ఎక్కడి నుంచి వస్తాయి నీకు బిడ్డలకి దీవెన? చాలామంది మనుష్యులైనటువంటి వారిని ఆశ్రయించి వ్యర్థ దేవతల ఆచారాలను పట్టి పీడిస్తున్నారు. అది సంఘాలకు పట్టిందండి. దేవుని సేవకులు కూడా దాన్ని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా విచారకరమైన విషయం ఇది. పరిస్థితుల ప్రభావంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, లేదంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకోకూడదు. నువ్వు ప్రభు కొరకు నిలవబడాలి. ప్రభువును సాక్షిగా నా కుటుంబం ఉండాలి, నా కుటుంబము సంఘానికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక మాటలు కానీ, ఒక ఆలోచన కానీ నేను ఆశీర్వాదమునకు తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముగా మనం కూడుకుంటున్నామంటే సంఘములో ఏం చేయాలి? చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అన్యుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ పరముగా నీ కొడుకు యొక్క స్నేహితులు అన్యులై ఉండొచ్చు, నీ కూతురు యొక్క స్నేహితులు అన్యులై ఉండదు, వారి గురించి ప్రార్థన చేస్తున్నావు. ఆ భారము వాళ్ళల్లో కూడా వచ్చేటువంటి విధముగా మీరు చేయాలంటే ముందుగా నీ స్నేహితుల గురించి వాళ్ళ ముందు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు వాక్యం చదవరు, వాళ్ళు ప్రార్థన చేయరు, కొడుకుని కూతుర్ని బలవంతం చేస్తారు, ప్రార్థన చేయి, వాక్యం చదువుకోకుండా బయటికి వెళ్ళబాకండి. నువ్వు చెప్పాల్సిన పని లేదు, నువ్వు చేస్తూ ఉంటుంటే వాళ్ళే చేస్తారు. అన్యుల గురించి మనం ప్రార్థన చెయ్యాలి. కుటుంబముగా, దేవుని యొక్క కుటుంబముగా, ఆశీర్వదింపబడిన కుటుంబముగా మనం ఉన్నామనంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా అదే ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మనను కుటుంబముగా మార్చినందుకు, కుటుంబముగా ఆయన పెంచి పోషించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఇక్కడ కూడా మనం ఒక్కసారి చూద్దామండి. గలతీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకుందాం. ఎఫెసీయులు గలతీలు రాసిన పత్రిక 2 కూడా అపోస్తలుడైన పౌలుకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు భారమిచ్చి ఆయన ద్వారా రాయించుకున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా చూద్దామండి ఒకసారి. 6వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. సహోదరులారా, ఒకడు అంటే ఏంటి అర్థం? ఒకడు అంటే ఏంటంటే సంఘములో ఉన్నటువంటి ఒక సభ్యురాలు. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడలా, సంఘములో కొన్నిసార్లు మనకు కనపడుతూ ఉంటుంది, ఏదన్నా ఒక తప్పిదములో చిక్కబడినప్పుడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడదునేమో అని తన విషయమే చూచుకొనుచు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎగ్జాంపుల్గా ఉండరు సంఘానికి, కానీ ఇతరులకి చెప్తూ ఉంటారు. అది కాదండి పద్ధతి. నువ్వు ఉండాలి ఫస్ట్. నువ్వు ఆ యొక్క చెప్పేది ఏంటో నువ్వు పాటించాలి ఫస్ట్. నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. సమయానికి రావడం కానీ, ప్రార్థన చేయడం విషయంలో కానీ, సంఘ బాధ్యతలు తీసుకునేటువంటి విషయంలో కానీ, అన్ని విషయాలలో కూడా ఆ పాస్టర్ గారికి మీరు సహకరిస్తూ, సంఘములో ఎవరైనా ఎక్కడైనా ఒక తప్పిదములో చిక్కుబడినప్పుడు వారిని మీరు ఏం చేయాలంటండి? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడదునేమో అని తన విషయమే చూచుకొనుచు, తన ప్రవర్తనను చూచుకొనుచు, నా రెస్పాన్సిబిలిటీ నేను సంఘములో చేస్తున్నానా లేదా అని చూచుకొనుచు, దేవుని యొక్క సంఘము పనులలో నా యొక్క ఆర్థిక సహాయం నేను ఇస్తున్నానా లేదా అని చూసుకొనుచు, సంఘం గురించి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఆ ప్రార్థనలో నా కుటుంబము ఉన్నదో లేదో అని చూచుకొనుచు, అన్ని విషయాలలో చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో, మీకు అధికారం ఉంది కదా అని పిచ్చపిచ్చగా తిట్లు తిడతారు కొంతమంది. అలా కదండి. సాత్వికమైన మనస్సు అంటే దేవుని మనస్సే. ఆయన సాత్వికుడు కదండి. అంటే దేవుడు ఏ రీతిగా గద్దించాడు, ఎంత ప్రేమగా, ఎంత జాలిగా, ఎంత అద్భుతముగా ఆయన హెచ్చరించారు, అదే యొక్క పందాలో మనం కూడా వెళ్ళాలి సంఘ బిడ్డల విషయంలో. సాత్వికమైన మనసు అట్టివానిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళకి సర్ది చెప్పండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వారిని మందిరానికి తీసుకుని రండి. ఇది బాధ్యత కాదా? బాధ్యతే. ఆడెట్టబోతే నాకెందుకులే అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ యొక్క టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఎన్నో ఉన్నాయండి.
ఒక గ్రూపులాగా పెట్టుకోండి, దానిలో ప్రార్థన చేయండి. వాళ్ళ గురించి ఎవరైనా చిక్కబడిన వాళ్ళేమో, ఇబ్బందిగా ఉన్న, ఆత్మీయంగా బలహీనులై ఉన్నారేమో, రెగ్యులర్గా మందిరానికి రాలేకపోతున్నారేమో, వీళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఆ బాధ్యత మనకు అప్పగించాడు దేవుడు. మందిరములో మనం నాటబడ్డామంటే అదే దాని యొక్క ఉద్దేశం. ఒక సంఘముగా కూడుకుంటున్నామంటే అందరి సభ్యుల యొక్క బాధ్యత అందరూ తీసుకోవాలి. సాత్వికమైన అట్టివానిని మంచి దారికి తీసుకుని రావాలను, ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పెట్టాడా అండి లేదా? ఇందాక నేను చెప్పిన మాట ఇక్కడ వాక్యములు మనకి స్పష్టముగా కనపడుతుంది. క్రీస్తు నియమమును పూర్తిగా నేర్పించండి. ఆ నేర్పించినప్పుడు ఎవరైనా పెద్దలు మనకు నేర్పిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి. ఈమె చెప్పాలా నాకు, నేను చెప్తేనే నేను మారతానా? ఇది సాతాను యొక్క మనస్సు, ఇది సాతాను యొక్క ఆలోచన. లోబడకపోవడం అనేటువంటిది సాతాను యొక్క లక్షణం. నేర్పించండి వాళ్ళకి. అప్పుడు ఖచ్చితంగా మనల్ని ఎవరన్నా పెద్దలు కానీ, మరి పాస్టర్మ గారు కానీ, లేదంటే కమిటీ వాళ్ళు కానీ చెప్తూ ఉన్నప్పుడు లోబడండి ఆ మాటకి. నీ మంచి కోసమే కదా, లోబడండి ఆ మాటకి. వాళ్ళు ఎంతో ప్రార్థనాపూర్వకముగా వచ్చినటువంటి వారు, లోబడండి దాని మాటకి. ఎవడైనను వట్టివాడంటే ఇందాక నేను చెప్పాను, క్రియలు లేకుండా. వట్టివాడంటే అర్థం ఏంటంటే మనలో ముందు చెప్పేటువంటి వాళ్ళల్లో ఆ యొక్క వాక్యాల్లో ఉన్నటువంటి సమస్తమును ఆచరించేవారును, సంఘములో జరిగే కార్యక్రమాలు అన్నిటిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రజెన్స్ కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు చేసేటువంటి పనుల విషయంలో కానీ ఒక ఎగ్జాంపుల్గా లేకుండా, అలాంటి వాళ్ళని ఏమంటున్నారండి దేవుడు? వట్టివాడు. అలా కాకుండా నువ్వు ప్రార్థన చేస్తూ, సంఘముల విషయంలో సమయానికి వస్తూ, సంఘ కార్యక్రమాలలో పాలు పంచుకొనుటూ, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా సంఘం గురించి ప్రార్థన చేస్తూ, అప్పుడు మనం ఆ యొక్క సంఘ బిడ్డలకు, ఇతరులకు, చిక్కబడినటువంటి వారికి మనము సలహాలు ఇస్తే అప్పుడు బాగుంటుంది. అందుకనే వట్టివాడై ఉండొద్దు అంటున్నాడు. అందుకనే దేవుడు వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని అట్లా తను తానే మోసపరుచుకుంటున్నాడు. తను తానే మోసపరుచుకునొద్దు. మనం ఎక్కడైనా కూడా ఊరికి వెళ్ళి చెప్పేస్తే వినరండి. నువ్వు ముందుగా ఫౌండేషన్ వేసుకోవాలి. నువ్వు చెప్పే మాటలకి ఫౌండేషన్ అంటే నథింగ్ బట్ ప్రేయర్ అగైన్. నీ సంఘ బిడ్డల గురించి ఒక్కొక్కరు ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ బలహీనంగా ఉన్నారో, ఎందుకు రెగ్యులర్గా రావట్లేదో, ఎందుకు సమయానికి రావట్లేదో అనేటువంటి ఒక భారము, బాధ్యత నువ్వు కలిగి ఉండి వారి గురించి ప్రార్థన చేసి ఆ తర్వాత వాళ్ళకి సాత్వికమైనటువంటి మనసుతో, మంచి మాటలతో వాళ్ళని తీసుకుని రావాలి. అది సభ్యుల యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యతతో కూడినటువంటి పని అది. ఆ బాధ్యత ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. మనకి బాధ్యత అప్పగించాడు దేవుడు. మన ఊరికి ఇక్కడికి వచ్చేసాం కాదు, అది మనం పిలువబడిన వారం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం అందరం కూడా పిలవబడినటువంటి వారము. తర్వాత కూడా చూడండి, ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. పరీక్షించి చూసుకున్న వాళ్ళని అంటే ఎవ్రీ డే, ఎవ్రీ టైం, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ బిహేవియర్, ఎవ్రీ లైఫ్. మన జీవితాలు కూడా దేవునికి ఇంపైనటువంటివిగా ఉండి మనల్ని మనం ప్రతి దినము కూడా పరీక్షించుకుంటూ, సరిదిద్దుకుంటూ, మనల్ని మనం దేవుని వద్ద క్షమాపణ అడుక్కుంటూ మిగతా యొక్క సంఘ సభ్యులను ఆత్మీయంగా బలపరచాలి. అది సంఘ బిడ్డలు అంటే. పేరుంటే సరిపోదండి. ప్రతి నెల కానుకలు ఇచ్చేస్తే సరిపోదు. క్రిస్మస్ రోజున వచ్చేసి డెకరేషన్ చేస్తే సరిపోదు. చేయొద్దని అంటలా, తప్పని అంతకంటే అంటలేదు. లేదా కుర్చీలు చదవడం కాదు, లేదంటే ఇలాంటి భోజనాలు అప్పుడు పనులు చేయడం కాదు. ఇవన్నీ కూడా ఎలాంటిదైనంత సంబంధమైనవి అంటే ఫ్యాన్సీ షాపుల్లో ఫ్రూట్ ఉన్నటువంటి ఆ బౌల్ కొంటాం. చూస్తుంటే అసలు మనకే అనిపిస్తుంది, నిజంగానే పెట్టారేమో సీతాఫలం, నిజంగానే పెట్టారేమో అరటిపండు. కొన్ని మంచి సిటీస్లో ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, అసలు మనం పట్టుకుని కూడా చూసినా మనకి అవి నిజమేనేమో అనిపించేవి. అలాగే ఉంటుంది మన, లేదంటే మన ఆత్మీయస్థితి కనపడడానికి అదే రంగు, అన్నీ కూడా అలాగే ఉంటాయి. కానీ నిజముగా దాంట్లో ఫ్రూటు లేదు, విటమిన్స్ లేవు, దానిలో ఉన్న బలము లేదు, దానిలో ఉన్న సి విటమిన్ లేదు, దాని ద్వారా వచ్చేటువంటి యాంటీడయాక్సిడ్ యొక్క గుణాలు లేవు. కానీ కనపడడానికి ఎలా ఉన్నది? అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ ఆ మాట చెబుతూ ఉన్నారు చూడండి.
తన బరువును తానే భరించుకొనవలెను కదా. అంటే ఏంటి అర్థం అంటే మన పరిస్థితిని మనమే సరి చేసుకోవాలి. ఎప్పుడు సరి చేసుకుంటాం? వాక్యపు వెలుగులో మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టము లేనటువంటి సమస్తమైన లక్షణాలు, క్యాజువల్ అప్రోచ్, భక్తిలో కానీ సంఘములో కానీ సంఘంలో జరుగుతున్న పనిలో కానీ క్యాజువల్గా ఏదో చెయ్యాలి కదా అన్నట్టుగా ఉండడానికి మనం వీలు లేదు. మన బరువును మనమే మోయాలి. తర్వాత కూడా ఇక్కడ చూద్దామండి, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువాని మంచి పదార్థములన్నిట్లను భాగం ఇవ్వలేను కదా. మోసపోకుడి దేవుడు వెక్కిరింపవాడు, మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయి. నేలైనగా తన శరీరేచ్ఛలను విత్తువాడు తన శరీరక్షేమ అనే పంటను కోయును. శరీరేచ్ఛ అంటే ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి సేవ. అంటే సంఘపరంగా చెప్పాలంటే నిస్వార్థమైనటువంటి వారుగా మనం ఉండాలి. నిస్వార్థమైనటువంటి సేవ మనం చేయాలి. దేవుని బిడ్డలారా, ఇలా చేస్తుంటే నాకేంటి అని అనుకోవచ్చు కొంతమంది. నాకేంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడడం ఏంటండి, పైగా ఎప్పుడు ఉండడు ఆయన. 10 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. నేను ఆఫీస్ నుంచి ముందే వచ్చాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, భార్యను కూడా తీసుకుని వెళ్ళి, అసలే మా పిల్లలకు బాగలేదు అయినా వెళ్ళాం. ఏంటి నాకు ఇవన్నీ, నాకు అవసరమా అని అనుకుంటున్నారేమో. పరలోక ధనం ఇదే అండి దేవుని బిడ్డలారా. నీవు పరలోక ధనమును కూడా నువ్వు మెయింటైన్ చేయాలి. పరలోక ధనం కూడా కొంత దాస్తూ ఉండాలి. పరలోక ధనం ఎప్పుడు ఉంటుందంటే ఇదిగో ఇలాంటి కార్యాలు చేసినప్పుడే. సంఘములో ఉన్నటువంటి సభ్యుల గురించి బాధ్యత తీసుకుని వారి గురించి ప్రార్థన చేసి, అందుకని ఇక్కడ కూడా చూడండి, మనం మేలు చేయుటి అందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతము. తగిన కాలమందు మనం పంట కోస్తాం. చేయటం వలన నిన్ను దేవుడు నీ గురించి నీ కుటుంబం గురించి సంతోషిస్తాడు. హల్లెలూయా. అపవాదికి మీరు చోటివ్వద్దు మీ యొక్క జీవితాలలో. నీ కుటుంబంలో ఎవ్వరికి కూడా చోటు ఇవ్వకండి. మీ సొంత తోబుట్టువులవని, నీ యొక్క సొంత ఫ్రెండ్స్ అవని, ఎవరన్నావని, వాళ్ళు గనక దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా, వాళ్ళని దూరం పెట్టండి. వారి వలన నీకు ఏమాత్రము కూడా ఉపయోగం లేదు కాదు కనుక నీ ఆత్మీయ జీవితం బలహీనపడడానికి, నీ ఆత్మీయ జీవితము ఎండిపోవడానికి, నీ ఆత్మీయ జీవితము సన్నగిలడానికి ఎంతో అవకాశం ఉంటుంది. పరిశుద్ధతతో నింపబడినటువంటి వాడు ఆయన. ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయన పేరే పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడంటే ఆ వేవేల సైన్యములకు అధిపతిగా యెహోవా అని పేరు నామము కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధతను కొనియాడడానికి ఒక ప్రత్యేకముగా దూతలను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఆయన. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్యము, ఆయన పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వారి పని అదే, ఇంక వేరేది లేదు. అంత పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధతను మన జీవితంలో సహించగలడా? ఆయన సహించలేడు. నీ ఆత్మీయ స్థితికి కానీ, నీకును నీ దేవునికి నీ తండ్రికి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకున్నటువంటి ఆ పరలోకపు తండ్రిని సంతోషపెట్టడానికి నువ్వు ఎప్పుడు చూడాలి. కానీ నా భర్త ఎట్లా అంటాడు, నా భార్య ఎలా అంటది, నా బిడ్డలు ఎలా అంటారు, జబర్దస్త్ ఆపేస్తే మా కొడుకు అసలు ఊరుకోడండి. ఢిల్లీలో ఉన్నప్పుడు కుటుంబం, చిన్నపిల్లలండి, 2 మగపిల్లలు, 14 వయసు ఒకడికి, 16 ఏళ్ళు ఒక వయసు ఒకడికి. వాళ్ళు ఎక్కువ టీవీ చూస్తున్నారని వాళ్ళ నాన్నగారు ఏం చేశాడు తెలుసా, ఆ టీవీని ప్యాక్ చేసి అడక మీద పడేశాడండి. పిల్లలు భార్య గగ్గోలు పెట్టారు. ఆల్మోస్ట్ ఏడ్చింది ఆమె నా దగ్గర. సీరియల్ చూడకపోతే ఏమన్నా ఎట్లా అండి మరి ఈయన. కొడుకులు కూడా ఎంత రెబేలియన్ అయిపోయారంటే తండ్రికి. మేము పద్దాక చూస్తున్నాము, అప్పుడప్పుడే కదా రెబేలియన్ అయిపోయారు. ఎందుకంటే వయసులో ఉన్నారు పిల్లలు, కానీ తండ్రి ఒప్పుకోలా. నేను లేనప్పుడు కూడా ఒకవేళ చూస్తారేమో నేను మొత్తం ప్యాక్ చేసి ఆ కేబుల్ వైర్ను కూడా తీసి డస్ట్బిన్లో పడేస్తాడు. ఈరోజు ఆ పిల్లలు ఎంత బాగున్నారు తెలుసా. ఒక్కొక్కళ్ళు విదేశాల్లో సంపాదిస్తున్నటువంటి వారు. నీకు ఏది ఆశీర్వాదమో, నీ కుటుంబానికి ఏది దీవెనో, నీ బిడ్డలకి ఏది మంచిదో అది చేయండి. అది చేయండి దేవుని బిడ్డలారా. చోటు ఇవ్వద్దు. జబర్దస్తులు పిచ్చ అన్నీ కూడా టీవీలో నీ ఇంట్లో వస్తుంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడా? దేవుని యొక్క సేవకురాలుగా నేను ప్రశ్న వేస్తున్నాను. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు
మన జీవితంలో ఎంత పరిశుద్ధతను కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. నీ కుటుంబంలో ఆ పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. నీ బిడ్డల ఎడల ఆ పరిశుద్ధతను కోరుకుంటాడు ఖచ్చితంగా. బిడ్డల పెంపక విషయంలో తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ద సేమ్ టైం సంఘం విషయంలో కూడా నీకు బాధ్యతను నువ్వు కలిగి ఉండాలి. అందుకనే సంఘములో నిన్ను చేర్చాడు దేవుడు. ఈ సంఘములో అందుకనే దేవుడు నిన్ను చేర్చాడు. ఈ సంఘములో నువ్వు సభ్యులుగా దేవుడు చేర్చాడు. నిన్ను దేవుడు పిలిచాడు. ఆ సంఘం యొక్క సభ్యుల యొక్క బాధ్యత మనం వహించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ మనకున్నది దేవుని బిడ్డలారా. సమూయేలు గ్రంథంలో ఆ మందసము వెళ్ళిపోతూ ఉండంటే ఎడ్లు యొక్క కాళ్ళు జారినప్పుడు ఉజ్జా పట్టుకున్నప్పుడు ఏమైందండి? ఉజ్జా చనిపోతాడు. చనిపోయినప్పుడు దావీదంతటి మహారాజే ఉట్టి చేతులతో ఆ యొక్క ఎలుగుబంట్లను పులును పోరాడి వాటి యొక్క నోళ్ల నుండి ఆ యొక్క గొర్రెలను విడిపించినటువంటి ధైర్యశాలే మందసము వాళ్ళ ఇంట్లోకి రావడానికి భయపడ్డాడు. ప్రపంచంలోనే బలవంతుడు ఎత్తైనటువంటి ఆ యొక్క గొలియాతును ఎదుర్కోవడానికి భయపడలేదు, చిన్నవాడయ్యండి. అట్లాంటి మహారాజే బలవంతుడు, శారీరకముగా మానసికముగా దేవుని ఎడల కూడా బలవంతుడైన దావీదు మందసము తన ఇంటికి రావడానికి భయపడ్డాడు. అందుకే ఒబేదెదోముని పిలిచాడండి, అని ఇంటికి తీసుకుని వెళ్దాం మందసాన్ని అన్నప్పుడు ఒబేదెదోముకి ఎంత గట్స్ ఉండాలండి. ఇక్కడ ఎవరు డామినేటింగ్గా కనపడుతున్నారు? ఒబేదెదోము కనపడుతున్నాడు డామినేటింగ్గా. వెంటనే నా ఇంటికి నేను తీసుకెళ్తా దేవుని మందసం. ఎంత గట్స్ ఉండాలండి. అమ్మో మా పెద్దోడు బాగా తాగుతాడండి, మా చిన్నోడు అబద్ధాలండి, నోరు తెరిస్తే అబద్ధాలండి, వాడికి బైబిల్లో ఆది కాండం ఎక్కడుందో తెలియదండి. ఎట్లా దేవుని మందసం నా ఇంటికి వస్తే ఎట్లా అని అనుకోవాలా. అంటే తన భార్య కానీ తన బిడ్డలు కానీ తన ఇంట్లో పనిచేసేటువంటి వారు కానీ ఆయనకున్నటువంటి సమస్తమైన ఆస్తి కానీ దేవుని మహిమకరముగా బ్రతుకుతున్నారు వాళ్ళు, దానిలో లోకలేదు. అందుకే నేను తీసుకెళ్ళు అని అనగానే ఎక్కడ ఆలోచించలా, నేను తీసుకుని వెళ్తాను. తీసుకుని వెళ్ళాడు. చూడండి, నువ్వు దేవుని కొరకు నిలవబడితే దేవుడు నీ కొరకు నిలవబడతాడు. ప్రభు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా యొక్క మందిరం కట్టబడినప్పుడు నేను కాంట్రాక్టర్ గారికి ఒకటి చెప్పాను, ఇక్కడ కానీ రోజులు చూసి కానీ గుమ్మాలు ఎత్తుతున్నప్పుడు పిచ్చి వేషాలు కానీ లేదంటే ఇంకోటి కానీ జరగడానికి వీలు లేదు. ఒకవేళ అది చేస్తేనే మేము వేస్తామండి ఫ్లాబ్. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. ఒకవేళ మీ దగ్గర అంటే అలాంటి వాళ్ళని తీసేయండి, వేరే తాపి మేస్త్రిని పెట్టండి, వేరే ప్లంబర్ని పెట్టండి, వేరే ఎలక్ట్రీషియన్ పెట్టండి. అంతేగాని ఇక్కడ అది అలాంటి జరగడానికి వీలు లేదు. ప్రతిరోజు నేను వెళ్ళేదాన్ని, అక్కడ పాటలు పెట్టుకోవడం కానీ సెల్ ఫోన్లో, లేదంటే ఆ బీడీలు తాగడం కానీ ఎవరినన్నా నన్ను చూస్తే నేను ఊరుకునేదాన్ని కాదు. ఆ విధంగా కట్టబడిన మందిరం. ఎందుకంటే నాది మా పాస్టర్ గారి బాధ్యత ఆ పరిశుద్ధతను మెయింటైన్ చేయడం. అదే విధముగా మా కుటుంబం ప్రతి దాంట్లో కూడా నా ప్రయత్నం ఆ పరిశుద్ధతను మెయింటైన్ చేయడానికి దేవుని బిడ్డలారా. ఎందువలన తెలుసా? అది దేవునికి ఇష్టమైనటువంటి యాగము. హల్లెలూయా. దేవునికి ఇంపైన సువాసనగా నా కుటుంబం ఉండాలనేటువంటి తాపత్రయం నాకు. ఒబేదెదోము యొక్క ఇంటిలోనికి ఆ యొక్క మందసము వెళ్ళంగానే ఏం జరిగిందండి? ఎంత అద్భుతమైన మాట అండి. ఒబేదెదోమును వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించేసాడు అని అనలా దేవుడు. చాలా అద్భుతంగా ఉంటాయండి వాక్యాలు, ధ్యానించాలే కానీ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాను అని అంటే అయిపోద్దా లేదా? కుటుంబం అంటే అంతా వస్తుంది కదా. కానీ ఏమని రాయబడిందంటే వాక్యములో, ఒబేదెదోమును అతని యొక్క కుటుంబ సభ్యులకు అతనికి కలిగిన దంతా ఇవ్వడు. అతని ఎకరాలుంటే ఆ ఎకరాలు అంతవరకు 50 బస్తాలు పండేది 70 బస్తాలు పండడం ప్రారంభించబడింది. దాదాపు 50 కిలోలు వచ్చేటువంటి ఫలాలు 85 కిలోలు ఫలించడం ప్రారంభించింది. అతనికి కలిగింది అంతయు. మంచాలేంటి, స్టవ్వులేంటి, ఫ్యాన్లేంటి, ఏసీలేంటి. అంటే ఇప్పుడు కాలంలో చెప్పుకోవాలంటే, ఈ కాలంలో దేవుని మందసం ఏంగా చెప్పుకోవచ్చు? దేవుని సన్నిధి.
నీ జీవితం ఆశీర్వదింపబడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వాక్యం రాయించుకున్నారేమో. 3 నెలలు మాత్రమే. కానీ ఒబేదేదెము కంటే నీకును నాకును దేవుడు ఇంకా గొప్ప అద్భుతమైనటువంటి సువిధానికి ఇచ్చాడు. నీకును నాకును ఎల్లప్పుడూ ఆ యొక్క మందసముగా పిలువబడుతున్నటువంటి ఆయన సన్నిధి నీ కుటుంబంలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఎలా ఆశీర్వదింపబడాలి అన్ని వివరంగా ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. చూడండి, నీ కుటుంబం, నీ ఆరోగ్యం, నీ బిడ్డలు, నీకు కలిగినదంతయు కూడా ఆశీర్వదింపబడాలి అని నీకుంటే దేవుని మందస్సాన్ని నీ కుటుంబంలో పెట్టుకో. దేవుని పరిశుద్ధతను నీ ఇంట్లో పెట్టుకో. ఆ ఇంటిలో ఎల్లప్పుడూ స్తుతియాగములు, ప్రార్థనలు, దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన కుటుంబం అంతటి కలిగి ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళడు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళడు. అక్కడే ఉంటాడు. నాకు తెలిసినటువంటి ఒక ఆవిడకి శ్రీకాకుళం దగ్గర ఒక స్థలం ఉందండి. 20,000కో ఎంతకో కొన్నారు. ఆ స్థలము అనుకోకుండా ఆ కొన్న ఏరియాలో ఒక సంవత్సర పాటలో అద్భుతమైనటువంటి కాలనీగా తయారైంది. 3 కోట్లు ఖరీదు చేసేటువంటి స్థలంగా అయింది కొంత సమయంలోనే. అప్పుడు ఆమె ఏం చేసిందంటే 10వ భాగం తీసి ఢిల్లీలో మీటింగ్ జరపడానికి నాకు ఇచ్చింది. అంటే దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను, మీకు ఉదాహరణ చెప్తున్నాను. అదే విధముగా బిడ్డలు చూడండి, చాలామందికి ఎవ్వరికి లేనటువంటి మరి ఆశీర్వాదం నీ బిడ్డలకి ఇస్తాడు దేవుడు. నాకు తెలిసిన వ్యక్తి అగైన్ ఆ పిల్లోడికి ఇంటర్మీడియట్లో పెద్ద మార్కులు రాలా, కానీ ఆ పిల్లోడికి ఏంటి, నేను అమెరికా వెళ్ళి ఏవియేషన్ కమ్ థియాలజీ ఒక ప్రత్యేకమైన కోర్స్ అండి, 5 సంవత్సరాల కోర్స్ అది. ఏవియేషన్ అంటే పైలట్ జాబు, ద సేమ్ టైం 2 సంవత్సరాలు థియాలజీ చదివారు. అదొక పెక్యులర్ కోర్స్ అది చెయ్యాలని నా పిల్లోడికి ఉంది. కానీ ఇంటర్మీడియట్లో మార్క్స్ రాలా. ఆ తండ్రికి ఆ యొక్క అమెరికా పంపించేటువంటి కెపాసిటీ కూడా లేదు ఆ సమయంలో. నాకు బాగా తెలుసు కనుక, నేను ప్రార్థన చేశాను కనుక నేను చెప్తూ ఉన్నాను. కానీ ఆ పిల్లోడు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే, తన ప్రాణ స్నేహితుడితో పరిచయం అంటే అతనితో మాట్లాడడం మానేశాడు. ఎక్కడికి వెళ్ళినా బర్గర్లు తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా, సాయంకాలం ఈవినింగ్ వాక్కి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా, ట్యూషన్కి వెళ్ళినా, వీళ్ళిద్దరే ఈ 2 సైకిల్కి 2 చక్రాలు ఎలాగ ఇద్దరు స్నేహితులు, అంత జిగిరి దోస్తులు, అంత ప్రాణ స్నేహితులు. 1 ఫైన్ డే ఆ స్నేహితుడితో మానేశాడు. వాళ్ళ నాన్నగారు అడిగారంట, ఎందుకు నువ్వు మానేసావు వాడితో స్నేహం అని అంటే, ఆడు సిగరెట్లు తాగడం మొదలుపెట్టాడు అని చెప్పాడట. చిన్న బిడ్డ అండి, 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లోడు. ఎంత జ్ఞానం అండి, ఎంత దేవుని భయం, ఎంత దేవుని యందు భక్తి. వదిలేసుకోవడానికి సిద్ధపడ్డాడు. భారతదేశం నుంచి సెలెక్ట్ అయినటువంటి ఏకైక వ్యక్తి అంటే ఆ పిల్లోడే. హల్లెలూయా, ప్రభునామన మహిమ కలుగును గాక. అంతేకాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేసుకోవడానికి ఆ పిల్లోడు సిద్ధపడ్డాడు. ఏం ఉద్యోగం తెలుసా? ఆ కాలేజీకి గేట్ వేయడం, గేట్ తీయడం, అది ఉద్యోగం. కొంత సంపాదించాడు. ఆ డబ్బులు సంపాదించి నాకు మంచి పర్ఫ్యూమ్ కూడా తీసుకుని వచ్చాడు అమెరికా నుంచి వస్తూ. ఈరోజు ఆ బిడ్డ పొజిషన్ ఏంటో తెలుసా? అమెరికాలో ఉన్న హై అఫీషియల్స్ ఉంటారు చూడండి, ప్రెసిడెంట్, మరి వివిధ స్టేట్స్కి ఉన్నటువంటి గవర్నర్సు, మరి చీఫ్ మినిస్టర్లు తీసుకుని వెళ్ళేటువంటి బాధ్యతని పిల్లోడికి అప్పగిచ్చారు. హై అఫీషియల్స్ని తీసుకెళ్ళాలంటే ఆ పైలట్ మీద ఎంత భరోసా ఉండాలండి. తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితిలో దేవుడు పెట్టాడు. ఫోటోలు పంపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, ఈ గవర్నర్ నేను తీసుకుని వెళ్తున్నానని. అతని జీవితంలో జరిగిన సత్యం చెప్తున్నాను. దేవుడు కొరకు అలాంటి సిగరెట్లు తాగేవాడిని కూడా నా స్నేహితుడిగా ఉండడం, అంత ఇదిగా చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబ సభ్యుడిగా బిడ్డ ఉన్నాడు. ఆశీర్వదించాడు దేవుడు. ఒబేదేదెమునే ఆశీర్వదించిన దేవుడు 3 నెలలు దేవుని యొక్క మందసము అనగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నివసించేటువంటి పరిస్థితిని 3 నెలలు కాదు దేవుడు ఎవర్ లాస్టింగ్గా, లేదంటే ఎప్పుడు ఎన్నటన్నిటికీ కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన నుండి నీ కుటుంబాన్ని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ, ఆయన సన్నిధి నీ కుటుంబములో సంతోషముగా నివసించగలిగేటువంటి కుటుంబముగా నీ కుటుంబం ఉన్నదా లేదా అనే ప్రశ్న
ఈ రోజున మీరు వేసుకోవాలి, నేను వేసుకోవాలి, మీరు కూడా వేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ ప్రశ్న నీ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబముగా మార్చబడుతుంది. ఈ ప్రశ్న దేవుని దీవెన కుటుంబముగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్న నీ కుటుంబాన్ని ఆయన యొక్క బలమైన రెక్కల నీడన బ్రతకడానికి అవకాశం ఉంటుంది. లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడిని అడుగుదాం, అయ్యా నా కుటుంబము, నా కుటుంబ సభ్యులు నిన్ను సేవించేవారముగా, యెహోషువ అన్నటువంటి రీతిలో నేనును నా ఇంటి వారందరూ, నేను, నా భార్య, నా బిడ్డలు, నా ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ, దాని యొక్క అర్థం నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, యెహోవాను సేవించదము అనేటువంటి ధైర్యముగా వాక్యం పెట్టుకోవడం కాదండి మన యొక్క గృహాలలో, వాక్యం చదువుకోవడం కాదు మన గృహాలలో ఉండి ఆ విధముగా ప్రవర్తించేటువంటి వారముగా మనం ఉంటే దేవాది దేవుడు సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన ఆ పరలోకపు తండ్రి మీ కుటుంబం వైపు చూసి ఆయన గుప్పిళ్ళను విప్పి నిన్ను, నీ భర్తని, నీ బిడ్డలను, నీకు కలిగినదంతటిని కూడా ఆశీర్వదింపబోతున్నాడు. తండ్రి అయిన దేవ పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాలో ఏమి ఉన్నదో తప్పిదము, మాలో ఇంకనూ ఏం సరి చేసుకోవాలో మాకు తెలియచేయమని అడుగుతున్నాను. ఈ సంవత్సరపు ఆఖరి దినమున మేము ఉన్నాం నాయన. 2023 సంవత్సరం అంతయో నాయన ఏదో విధముగా బ్రతికేసామేమో, కొన్నిసార్లు నిన్ను కష్టపెట్టామేమో, కొన్నిసార్లు మా కుటుంబం ఎన్నిక లేనిదిగా ప్రభు ఉన్నదేమో, నీ నామాన్ని మహిమ తెచ్చేటువంటి విధముగా లేదేమో ప్రభువా. మా వలన కానీ, మా భర్త ప్రవర్తన వలన కానీ, మా బిడ్డల ప్రవర్తన వలన కానీ నా తండ్రి నిన్ను కష్టపెట్టామేమో, నిన్ను దుఃఖపెట్టామేమో దేవా, మమ్మల్ని దయతో క్షమించుము నాయన. మమ్మల్ని క్షమించిన ప్రభువా, ఈ నూతనమైన సంవత్సరంలో నాయన మేము, మా కుటుంబం నిన్ను సేవించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాను. 128 దావీదు కీర్తనలో చెప్పబడిన రీతిగా సియోనులో నుండి నువ్వు ఆశీర్వదిస్తామనే వాగ్దానము, ఆ దీవెన తండ్రి బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి బాధ్యతను వారు తెలుసుకుని ప్రవర్తించటం నేర్పించయ్యా. వారి యొక్క రెస్పాన్సిబిలిటీ, వారి యొక్క మరి పని, కుటుంబ విషయాలు అన్నీ ఉన్నాయన నిన్ను మహిమ తెచ్చే విధముగా చేసుకున్నటకు బిడ్డలను నాయన మీరు ఆయుత్తపరిచి నాయన ఈ నూతనమైన సంవత్సరంలో బిడ్డల కుటుంబాలు, బిడ్డల కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ను సేవించేవారుగా మీరు చేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.